అందరికీ నమస్తే. మన పెద్దలు ఒకప్పుడు చెప్పినవే మనం పాటిస్తూ ఉంటాం. ఏదైనా నేడు ఇంట్లో బియ్యం అయిపోయినాయనుకో, బియ్యం అయిపోయినాయి అనొద్దంట. బియ్యం నిండుకున్నాయి. డబ్బులు అయిపోయినాయనుకో, డబ్బులు నిండుకున్నాయి. పసుపు అయిపోతే పసుపు నిండుకుంది. అంటే అయిపోయింది అనేది నెగిటివ్ వర్డ్, నిండుకుంది అనేది పాజిటివ్ వర్డ్. అందుకే చాలామంది మన ఊళ్ళలో అదే ఫాలో అవుతుంటారు. ఆ బియ్యం నిండుకున్నాయి అంటారు. అంటే బియ్యం ఉన్నాయని కాదు, బియ్యం అయిపోయినాయని అర్థం. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అప్పు నిండుకున్నది. అంటే అప్పు అయిపోయింది అని. బియ్యం నిండుకుందంటే బియ్యం అయిపోతాయి. అప్పు నిండుకుందంటే అప్పు అయిపోయినట్లు. మనం ఎంత తీసుకొచ్చుకోవాలన్నా సంవత్సరంలో మన పరపతి అంటే మన రాష్ట్రంలో ఇన్కమ్‌ను బట్టి డిసైడ్ అవుతది. ఆ డిసైడ్ అయింది సంవత్సరం అంతా వాడుకోవాలి. ఇప్పుడు వీళ్ళేం చేశారంటే, అందుకే నేను కూడా అప్పు నిండిందని పెట్టినా. మనం కూడా నెగెటివ్ మాట్లాడొద్దు కదా! మన రాష్ట్ర ప్రభుత్వం, మన రాష్ట్రం కాబట్టి. అయితే 2023 అక్టోబర్‌లో మనకు 99,000 అక్టోబర్ వరకు వాళ్ళకి ఏప్రిల్ నుంచి స్టార్ట్ కదా! మార్చి వరకు ఫైనాన్షియల్ ఇయర్ అయిపోతది. ఏప్రిల్, మే, జూన్, జూలై, సెప్టెంబర్, అక్టోబర్. ఇక మళ్ళీ మార్చి వరకు ఉంటది ఇయర్. అయితే 99,775 కోట్లు ఇన్కమ్ గత ప్రభుత్వంలో ఇది జరిగింది. తర్వాత ఈ ప్రభుత్వం ఏమైందంటే 2024 ఏప్రిల్ నుంచి 2024 అక్టోబర్ వరకు 90,884 కోట్లు. ఆల్మోస్ట్ ఇక్కడ 9,000 కోట్ల పైన లోటు బడ్జెట్. లోటు వచ్చింది. అంటే తక్కువ వచ్చింది అమౌంట్. అందుకే అప్పులు చేసింది దేనికోసం? వీళ్ళు అప్పులు చేసేది అప్పులు తీర్చడానికే కాదు. వీళ్ళకు ఏమైందంటే 2 ఉన్నాయి. ఒకటి ఇన్కమ్ పడిపోయింది. 2 పెట్టాల్సిన ఖర్చు పెరిగిపోయింది. ఇన్కమ్ ఎందుకు తగ్గింది అనే దానికి మీకు తెలుసు. ఒక ఇంట్లో ఒక మనిషి ఇన్కమ్, ఒక ఫ్యామిలీ ఇన్కమ్ ఎందుకు తగ్గుతుంది? ఆయన జాబ్ చేయకపోతే, ఆయన బిజినెస్ నడవకపోతే, ఆయన చక్కగా పని చేయకపోతే, రోజు తాగి పండుకుంటే ఇన్కమ్ తగ్గుతుంది. గవర్నమెంట్ ఇన్కమ్ ఎందుకు తగ్గింది? ఇక్కడ పని చేయకపోవడం వల్ల, ప్లాన్ చేయకపోవడం వల్ల తగ్గింది. ఇంకా మిగతా ఎక్స్ట్రా ప్లాన్లు చేయడం వల్ల, హైడ్రా లాంటి ప్లాన్లు, మూసీ లాంటి ప్లాన్లు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే ప్లాన్లు చేసినందుకు ఇన్కమ్ తగ్గింది. మన ఫ్యామిలీయే ప్రభుత్వం. బడ్జెట్ అంటే అదేదో కొండ మించి ఏం రాదు. మనం బడ్జెట్ ఉంటుంది కదా, ఈ నెల ఇంత శాలరీ వస్తుంది, ఈ నెల పలానోళ్ళకు అక్కోళ్ళకు బట్టలు పెట్టాలి, లేకపోతే ఈ నెల అమ్మకు ఆపరేషన్ చేయించాలి, లేదా ఈ నెల పండుగ ఉంది పిల్లలకు బట్టలు ఇప్పియాలి, ఈ నెల పలానా రెంట్ కట్టాలి, ఈ నెల కరెంటు బిల్లు కట్టాలి, ఈ నెల బండి సర్వీసింగ్కి ఇవ్వాలి కాబట్టి ఒక 1000 రూపాయలు ఎక్కువ. బడ్జెట్ అదే బడ్జెట్. సేమ్ గవర్నమెంట్ బడ్జెట్ కూడా అంతే. ఈ సంవత్సరంలో ఏం చేస్తారనేది లెక్క. వాళ్ళు వేసుకున్న బడ్జెట్టే వాళ్ళు ముంచుతాయి అనమాట. ఇప్పుడు ఏంది 10,000 కోట్ల, ఆల్మోస్ట్ 9 నుంచి 10,000 కోట్ల రూపాయలు లోడ్ బడ్జెట్ వచ్చింది. ఇన్కమ్ తగ్గింది, గవర్నమెంట్ ఇన్కమ్. రైట్, ఆ పాయింట్ ఒక గుర్తుపెట్టుకోండి మీరు. తర్వాత మనకున్న గత ప్రభుత్వం 2023 మార్చి నుంచి 2024 మార్చి వరకు, ఏప్రిల్ నుంచి మార్చి వరకు మన ప్రభుత్వంకి వచ్చిన ఇన్కమ్ అంటే మనం కట్టినవే ట్యాక్సులు, జిఎస్టీలు, తర్వాత మనం అన్ని కడుతున్నాం, వ్యాట్లు, పెట్రోలు. మనం చాక్లెట్ కొన్నా దాని మీద ట్యాక్స్ ఉంటుంది, మనం కట్టం, దానిలో మిక్స్ అయి ఉంటుంది. రూపాయి చాక్లెట్ల దాంట్లో ఒక 10 పైసలు ట్యాక్స్ గవర్నమెంట్కి పోతుంది. పెట్రోల్ కూడా మీకు తెలుసు కదా, డైరెక్ట్గా 32 రూపాయలు స్టేట్ గవర్నమెంట్కి పోతుంది, సెంట్రల్ గవర్నమెంట్కి 25 రూపాయలు పోతుంది. మన ఛాయ్ తాగిన లాస్ట్కు ఛాయ్ పత్తా కొన్నా, చక్కెర కొన్నా, నువ్వు చెప్పులు కొన్నా, బట్టలు కొన్నా దాని మీద ట్యాక్స్ మనం కడుతున్నాం. ఆ ట్యాక్సులు గవర్నమెంట్కి ఇన్కమ్. తర్వాత అప్పు, అవన్నీ కలిపి పోయిన సంవత్సరం ఉన్న ఇన్కమ్ను బట్టి 57,112 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటామని వీళ్ళు బడ్జెట్లో పెట్టుకున్నారు. పెట్టుకుంటే బాబు నీకు అంత ఇన్కమ్ లేదు, అంత సోర్స్ లేదు నీకు, ఇంకో 49,255 కోట్లు తీసుకో అప్పు, నీ స్టెమినా ఇంతే, నువ్వు ఇంతకన్నా ఎక్కువ అప్పు తీసుకుంటే బొక్క పడుతుందని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ఆర్థిక శాఖ పర్మిషన్ ఇచ్చింది. ఇచ్చినాక వీళ్ళు ఏం చేసింది తెలుసా? ఇది సంవత్సరం అంతా వాడుకోవాలి, గుర్తుపెట్టుకుని పాయింట్, సంవత్సరం అంతా వాడుకోవాలి. వీళ్ళు ఏం చేసింది తెలుసా? 37,800 కోట్లు ఆల్రెడీ వాడేసుకున్నారు. ఇంక మిగిలిందంతా 11,800 కోట్లు మిగిలింది. 11,700 చిల్లర కోట్లు మాత్రమే మిగిలింది. 11,000 కోట్లు మాత్రమే మిగిలింది ఇక్కడ. ఇంకా మిగతా మొత్తం అయిపోయింది. 37,000 కోట్లు ఏమున్నది? ఇది ఒక 50,000 కోట్లు వేసుకో. 50,000 కోట్లలో ఇప్పుడు 6 మంత్సే కదా అయ్యింది, మనం లెక్కేసుకో. అక్టోబర్ 6 వేసుకుంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, సెప్టెంబర్, అక్టోబర్ 6 మంత్స్. 6 మంత్స్లో ఇది ఎంత కావాలి? 25,000 కోట్లు కావాలి. ఇది ఇంకా తక్కువ ఉంది కాబట్టి 24,000 కోట్లే కావాలి. ఎక్కువ వాడుకున్నాం, అప్పు నిండింది. అందుకే అప్పు కూడా అప్పుడు పుట్టిన రోజులు వస్తున్నాయేమో అనిపిస్తుంది దీన్ని చూస్తుంటే. ఇప్పుడు ఏమైంది? 37,500 కోట్ల రూపాయలు వాడుకున్నారు. ఇంకా మిగిలింది 11,700 కోట్ల రూపాయలు మాత్రమే మిగిలింది. ఎట్లా మిగిలి, ఎందుకు చేసారు అప్పు? ఎట్లా చేశారంటే వీళ్ళు ఒక జూలై నెలలో ఇన్కమ్ కన్నా ఎక్కువ అప్పు చేశారు. ఇన్కమ్ వచ్చింది 9,700 కోట్లు, అప్పు చేసింది 10,700 కోట్ల చిల్లర చేశారు. అంటే ఇన్కమ్ కన్నా అప్పు ఎక్కువైంది. మనం వచ్చే జీతం కన్నా మనం అప్పు ఎక్కువ వేసాం ఆ నెల మెయింటెనెన్స్ కోసం, అట్లా అయింది అది. తర్వాత ఇంకోటి ఏం చేసిందంటే ఆ జూలై నెల 10,700 కోట్లు పక్కన పెడితే యావరేజ్గా నెలకు ఈ 6 మంత్స్లో
జూలై తీసేస్తే 5 మంత్స్ తీసుకుంటే 4,500 కోట్లు ఎవ్రీ మంత్ అప్పు తీసుకొస్తున్నారు వీళ్ళు. 4,500 crores మాత్రమే తీసుకొస్తున్నారు. తర్వాత దానికోసమని అప్పు ఎక్కువ విరిగిపోయింది. తర్వాత వీళ్ళు కార్పొరేషన్ల కింద బాండ్లు చూసినాం కదా, లాస్ట్కి ఛాయ్ పైసలకు కూడా ఆర్బీఐకి లోన్ తెచ్చుకుంటున్నారు వీళ్ళు, ఛాయ్ పైసలు. అందుకే సెక్రటేరియట్కు 3 సార్లు నెట్ కట్ చేసారు, నెట్ కడతలేరు మీరు, నెట్ పైసలు కడతలేరని. ముసలి వాళ్ళకు పెన్షన్ ఇవ్వాలి తెలుసా మీకు? పోయిన నెల పెన్షన్, పోయిన నెల అంటే ఏంది? నవంబర్ పెన్షన్. నవంబర్ పెన్షన్ ఎప్పుడు ఇస్తారు? నవంబర్లోనే ఇవ్వాలి. నవంబర్ పెన్షన్ ఇయ్యలే, అవి ఎటువంటి పైసలు తెలియదు. చాలా ఏరియాలు, నాకు 70% ఆఫ్ తెలంగాణలో మన తాతలకు అవ్వలకు నవంబర్ పెన్షన్ రాలేదు. వస్తుందేమో లాస్ట్ మినిట్ ఉన్నారు, రాలేదు, ఇప్పుడు కూడా రాలేదు, వస్తుందేమో తర్వాత. ఓ నెల ఎగబెట్టిరంట మధ్యలో, చెప్తున్నారు మన ఓ తాత. ఓ మధ్యలో ఓ నెల నాగేశ్వరి బిడ్డ అన్నాడు, నాగేశ్వరి ఉండొచ్చు, పరిస్థితులు బాగాలేవు. అయితే ఇది ఇట్లా అయిపోయింది. 30,000 కోట్లు కార్పొరేషన్స్ అని పేర్లు చెప్పి కార్పొరేషన్స్ కింద ఈ కార్పొరేషన్ అది ఇది అని చెప్పి 30,000 కోట్లు తీసుకొచ్చారు. అందుకే 80,000 కోట్ల నుంచి 90,000 కోట్లకు చేరిపోయింది అప్పు, ఆల్రెడీ రీచ్ అయిపోయినాం మనం. ఇంకా వీడికి వద్దాం. ఏమైందంటే ఇక్కడ మనకు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ త్రైమాసికం 3 నెలలు 3 నెలలు 3 నెలలు 3 నెలలు సంవత్సరం అవుతుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి లాస్ట్ అయిపోతుంది. ఇది 3వ త్రైమాసికంలో సెంట్రల్ గవర్నమెంట్ 7,400 కోట్లు తీసుకొచ్చుకొని పర్మిషన్ ఇస్తే మన వాళ్ళు 6,500 కోట్లు ఆల్రెడీ తీసుకొచ్చేసిండ్రు. ఇంకా 900 కోట్లు అంటే ఇప్పుడు మనం డిసెంబర్లో ఉన్నాం. నవంబర్ ఖర్చులన్నీ ఇప్పుడు కడతాం మనం, నవంబర్లో కట్టాం. నవంబర్లో వచ్చే బిల్లులన్నీ ఇప్పుడు వస్తాయి, కరెంటు బిల్లులు, తర్వాత మిగతా బిల్లులు, శాలరీసు, పెన్షన్స్, ఆ తర్వాత చూసినా కదా అవ్వలోకి పెన్షన్లు ఇవ్వాలి, అట్లాంటివన్నీ కూడా ఇప్పుడు ఇస్తాం మనం. కాబట్టి అవి 900 కోట్లు మాత్రమే మిగిలింది. ఇప్పుడు నవంబర్ పైసలు ఇప్పుడు ఇవ్వాలి, మళ్ళీ డిసెంబర్ పైసలు ఎప్పుడు ఇస్తావు? జనవరిలో ఇస్తాం. మరి మిగిలిందే 900 కోట్ల రూపాయలే, ఎడికేళ్ళు కడతాం? 3 నెలలు వాడుకోవాల్సింది 7,400 కోట్లు అయితే మనం ఒక్క అక్టోబర్లోనే 6,500 కోట్లు వాడేసినాం. నవంబర్ది కడుతున్నాం, డిసెంబర్ది ఇంకా కట్టలేదు. ఇవన్నీ కూడా ఇక్కడ బడిని మిగిలిపోయింది. ఇవన్నీ ఈ ఈ స్టోరీలన్నీ కూడా జనాలకు నిజాలు తెలియకుండా వాళ్ళకు ఒక పుట్టుకథ తీసుకొచ్చారు. పుట్టుకథ ఏంటంటే వాళ్ళ కొన్ని పేపర్లు ఉన్నాయి, వాళ్ళు కూడా రాస్తూ ఉంటారు పుట్టుకథ, వాళ్ళకి తెలుసు నిజం కానీ రాయక తప్పదు. 6,600 కోట్లు ఎవ్రీ మంత్, 6,600 మంది ఎవ్రీ మంత్ నేను గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన అప్పు కడుతున్నామని చెప్తున్నారు. అది శుద్ధ అబద్ధమని మొన్ననే కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. 2,600 కోట్లు కడుతున్నారు. మ్యాక్సిమం ఒక నెలలో 2,600 కోట్లు కట్టినారు. తర్వాత తక్కువనే ఉంది, 1,200 కోట్లు, 1,400 కోట్లు, 1,900 కోట్లు వీళ్ళు కట్టిన ఇంట్రెస్ట్లు. తర్వాత కొన్ని ఈఎంఐలు, కొన్ని ఈఎంఐలు లేని మేము ఇంట్రెస్ట్ కట్టాలి, ఈఎంఐలు స్టార్ట్ కానీ, లేకపోతే ఈఎంఐ స్టార్ట్ అయినా ఈఎంఐ కడతారు, ఇంట్రెస్ట్ ఏం కట్టరు. దానిలో ఈఎంఐ ఉంటుంది, ఈఎంఐలోనే ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు కట్టేది 6,600 కోట్లు కాదు, మ్యాక్సిమం యావరేజ్గా కేవలం 2,200 కోట్లు మాత్రమే కడతారు. వీళ్ళు ట్రిపుల్ చేసి కడుతున్నారు. వీళ్ళు ఒక లెక్క చెప్తారు, మేము ఇప్పటివరకు 60,70,000 లోన్ కట్టేసామని. లోన్ కడితే ఆ లెక్క తెలుస్తుంది. ఈ ఉంటాయి కదా అలీది మిషన్, నిజం చెప్తే మేమేమని వస్తుంది, ఆ మిషన్ పెడితే తెలుస్తుంది వీళ్ళకి. వీళ్ళు కట్టేది 60,70,000 కోట్లు కాదు, 60,70,000 కోట్లు కడితే నీ అప్పు తగ్గుతుంది కదా, అప్పు తగ్గాలి కదా. మరి అప్పు తగ్గిందా? కట్టలేదు కాబట్టి తగ్గలేదు. మన బండి తీసుకున్నాం, దానికి నువ్వు ఎక్కువ కట్టినాం అనుకో అప్పు తగ్గుతుంది కదా, లోన్ తగ్గుతుంది. మరి లోన్ తగ్గిందా? ఇక్కడ లోన్ తగ్గలేదు, లోన్లు పెరిగినాయి. కాబట్టి అప్పు తీసుకొచ్చి అప్పు కడతలేరు వీళ్ళు. వీళ్ళు కట్టేది అంతా కూడా ఉత్తమ మెయింటెనెన్స్కే పోతుంది. వీళ్ళు ఒక స్కీమ్ అమలు చేయలే, ఒక కొత్తగా ఎవరికి రూపాయి అయ్యలే, రైతు భరోసా ఎగబెట్టేసిండ్రు. ఇంకో రైతు బంధు ఇస్తారో ఇయ్యారో తెలియదు. అంతకుముందు రైతు భరోసా సగం సగం ఇచ్చిండ్రు. వీళ్ళు ఎక్కడ పరిచయం ఏంటంటే రుణమాఫీ కాడ ఎక్కువ తీసుకొచ్చి రుణమాఫీ కోసం అర్జెంట్గా తీసుకొచ్చి చేయడంతో పరిచయం అయ్యారు అనేది కొంతమంది చెప్తున్నారు. కానీ వీళ్ళు అప్పు కడుతున్నది కేవలం 2,200 కోట్లు యావరేజ్గా. వీళ్ళు మొత్తం కలిసి ఈ 10 నెలల్లో మొత్తం కలిసి నాకు తెలిసి 25,000 కోట్లు కట్టిండ్రని నేను చెప్తలేను, నాకు లెక్క తెలియదు. ఈ లెక్క చెప్పింది ఎవరంటే కాగ్ వాళ్ళు చెప్పారు. కాగ్ అంటే మన లెక్కలు మొత్తం చెప్తారు, సెంట్రల్ గవర్నమెంట్ అది, మన రాష్ట్ర ప్రభుత్వం లెక్కలన్నీ చెప్తూ ఉంటారు వాళ్ళు. ఆ కాగ్ వాళ్ళు చెప్పింది వీళ్ళు అప్పుల కోసం 2,500 కోట్లు కట్టారు, 25,000 కోట్లు కట్టినని. మళ్ళీ 25,000 కోట్లు కట్టి 60,000 కోట్లు కట్టామని చెప్పుకుంటున్నారు. చూసిన ప్రబుద్ధులు పోనీ ఇవన్నీ పక్కన పెడతాం. అసలు అప్పులు లేవు, ఇప్పులు లేవు, ఎవరికి లెక్క లేదు, పత్రం లేదు. ఇప్పుడు ఏమైనా స్కీమ్ అమలు చేయాలంటే మేము పోయిన సంవత్సరం పోయిన గవర్నమెంట్ చేసిన అప్పులనే పేర్చుకుంటూ వస్తున్నాం అంటారు వీళ్ళు. మీకు తెలియదా అప్పులున్న సంగతి? మీరు 6 గంటలు అమలు చేసేటప్పుడు చెప్పలేదు అందరూ ఇవి అమలు కావు, రాష్ట్రం ఆల్రెడీ అప్పులో ఉందని. ఇంతో అంత అప్పులో ఉంది, మన రాష్ట్ర బడ్జెట్కు మన రాష్ట్రానికి వచ్చే ఇన్కమ్కు దీనికి పొందన లేదు, ఇదేదో మొత్తం దేశ బడ్జెట్ అంత పెడితే తప్ప ఇది సాధ్యం కాదు ఈ హామీలు అని చెప్పి అందరూ మొత్తుకున్నారు. జనము వినలేదు, వీళ్ళు నమ్మబలికినరు. ఇప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడి ఇంకా చెయ్యమని చెప్తున్నారు. వీళ్ళు అప్పు అవుతుంది మేము చేయలేమంటే వీళ్ళు చేయలేము అని చెప్తున్నారు. ఇది మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి. ఇప్పుడు ఏం లేదు, స్కెల్టన్ ఒకటే మిగిలింది. ఆ స్కెల్టన్ కూడా మొత్తం సిలుం పడుతుంది. ఇంకా దాన్ని కాపాడుకుంటారో దానికి మన కండలు పెడతారో చూద్దాం. ఎనీవే రాష్ట్ర ఖజానా డిసెంబర్కే కలకల ఉంది. డిసెంబర్లో ఎట్టేళ్తుందో అర్థమైతే లేదు. డిసెంబర్ జీతాలని జనవరిలో ఇస్తారు కదా, చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.